నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ దోనాడి రమేష్. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలు శుక్రవారం ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థులకు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు సీఎం చంద్రబాబు సర్టిఫికేట్లను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్నారా అని వారిని సీఎం అడిగారు. నిత్యావసరాల్లోని చాలా వస్తువులు 0%, 5% స్లాబ్ పరిధిలోకి వస్తున్నాయని, దీనివల్ల చాలా వరకు ధరలు తగ్గుతాయని విద్యార్థులు చెప్పారు. జీఎస్టీ వంటి సంస్కరణలను అర్థం చేసుకుని వాటిపై ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్లు, పెయింటింగ్, ఉపన్యాస పోటీల్లో పాల్గొనడం, వాటిల్లో విజేతలుగా నిలవడం అభినందించదగ్గ విషయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్ కృష్ణలంక భ్రమరాంబాపురంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థుల కోసం 20 మెడికల్ కాలేజీలను జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకువచ్చిందన్నారు. ఆ కాలేజీలను ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందన్నారు. పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను చంద్రబాబు ప్రభుత్వం దూరం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం లోకేష్ కు చెందిన బంధువులకు మెడికల్ కాలేజీలను అప్పగించాలని చూస్తోందని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని వివరించారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించడమే కాకుండా జగన్ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో నవంబర్ 22వ తేదీన 60,000 సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 28వ తేదీన ప్రతి నియోజకవర్గంలో ర్యాలీ చేస్తామని, నవంబర్ 12న జిల్లా స్థాయి కార్యక్రమం విజయవాడలో ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేసే వరకు వైఎస్ఆర్సీపీగా పోరాటం చేస్తామని అవినాష్ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలో కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు 22వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు యోగరాజు గారు కానివ్వండి, ఫజలుద్దీన్ గారు కానివ్వండి, గోవింద్ గారు కానివ్వండి, మండల అధ్యక్షులు సాయి గారు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, రమణారెడ్డి గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ ఒక సమక్షంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దాదాపుగా వందలాది మంది మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. మా భవిష్యత్తు కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ముగ్గురు గారు కలిసి మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి
మాకు మెడికల్ కాలేజ్ మా పిల్లలకి డాక్టర్ చదువులను దూరం చేసే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నారని చెప్పని వాళ్ళందరూ గారా మాకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఈ కార్యక్రమాన్ని మద్దతుగా ఉండాలి అని చెప్పని ఈరోజు మహిళలు పెద్దవాళ్ళందరూ గారు ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాలు పాల్గొంచుకోవడం జరిగింది. దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో మొన్న 10వ తారీఖు దగ్గర నుంచి గారా ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసిన మంచి కార్యక్రమాలను వివరిస్తూ ఏదైతే కాలేజీలో ఒక నిర్మాణం ఉందో ఇవన్నీ గారు ప్రజానికానికి చూపిస్తూ ఈ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కార్యక్రమాలు ప్రజానికానికి వివరించి మా వాళ్ళందరూ గారి సంతకాలు సేకరణ చేస్తున్నారు. నవంబర్ 22వ తారీఖు దగ్గర ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి దాదాపుగా నియోజకవర్గానికి 60,000 సంతకాలు సేకరణ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేస్తాం. సంతకాలన్నీ గారు సేకరించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేమందరం గారు కలిసి గవర్నర్ గారికి ఈ సంతకాల సేకరణ చేసే కార్యక్రమం చేస్తామని ఇచ్చే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తాం. అదేవిధంగా రేపు 28వ తారీఖున అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో గల మహిళలతో యువకులతో ప్రతి ఒక్కరితో గల మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయబోతున్నాం. నవంబర్ 12వ తారీఖున జిల్లా వ్యాప్త కార్యక్రమం చేయబోతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క కుటిల నిర్ణయాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంకి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంక అందరికీ తెలుసు. మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రారంభం చేయడానికి మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలని అడ్డుకునే క్రమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించి అవి గవర్నర్ గారికి అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తాడిపత్రి కొండారెడ్డి గారి ఒక నాయకత్వంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో తొలి సంతకం దేవినేని అవినాష్ గారు 22వ డివిజన్లో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రజలు మహిళలు కానీ యువకులు కానీ అందరికి కూడా ఇంకా మీరు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లో కోటి సంతకాల ప్రజాఉద్యమ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 22వ డివిజన్లో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాము. తూర్పు నియోజకవర్గంలో 60,000 సంతకాల కూడా సేకరణ ఈరోజే ప్రారంభించడం జరిగింది. 17 కాలేజీలు ప్రైవేటీకరణ ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకి ఇస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి మరి 1,00,000 కోట్లు విలువ చేసే ఆ కాలేజీలు మొత్తాన్ని కూడా ప్రజలకి, పేద ప్రజలకి, పేద విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఆయన స్థాపిస్తే మరి కూటమి ప్రభుత్వం దాన్ని అమ్మకాలకు ప్రయత్నం చేస్తుందని చెప్పి అది పేదలకే ఉపయోగపడాలి, అది పేద విద్యార్థులు డాక్టర్లు చదువుకుంటారు కాబట్టి అది కుటుంబాలకి ఆసరగా ఎవరైతే చదువుకోని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందజేయాలని ఆశయంతో చేస్తే ఈరోజు అది వ్యతిరేకిస్తుందని చెప్తే ఆ పిలుపు మేరకు మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు మా 22వ డివిజన్కి ముఖ్య అతిథులుగా రావడం, మరి డివిజన్ అధ్యక్షులు జోగారాజు గారు, కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరలా హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ అయ్యారు.
ఈ మేరకు శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేష్ చే న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరలా ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ కావడంతో ఆయనతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ సాంబశివ ప్రతాప్, రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీజీ పాదసారథి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాథ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్దన్ వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడితో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్ధమా అని సవాల్ విసిరారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ బార్లలో నెలకు 5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతోందని ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు. విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా
మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? జీఎస్టీ క్రీడా రంగానికి కొత్త వెలుగులు వచ్చాయని, ఈ రంగానికి మరింత ఊపు వచ్చేలా క్రీడా సామాగ్రి, ఆట బొమ్మలు మరింత చౌకగా లభ్యమవుతున్నాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం వద్ద ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తాయని, జీఎస్టీ సంస్కరణలతో ఎంఎస్ఎంఈలు కూడా క్రీడా పరికరాల తయారీ విభాగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు. ఈ సంస్కరణల వల్ల ఆనందం, ఆరోగ్యం రెండింటికి ఆర్థిక మద్దతు లభిస్తోందని, దేశీయ తయారీదారులకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే ఆదాయాన్ని కుటుంబ, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ సూపర్ సేవింగ్ ర్యాలీస్ సక్సెస్ఫుల్గా గత ఒక నెలగా ఎన్టీఆర్ జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతోంది. జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల ఎంతవరకు వాళ్ళకి ఆదా అవుతూ ఉంది, ఎంతవరకు వాళ్ళ పాకెట్ మనీ సేవ్ అవుతూ ఉంది అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. మన రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు సేవ్ అవుతాయి. మన జిల్లాలోని సంవత్సరానికి 300 కోట్లు అమౌంట్ సామాన్యుల పాకెట్లో సేవ్ అవుతూ ఉంది. సో అలాగే ప్రతి కుటుంబానికి చూసుకుంటే దాదాపు 6,000 నుంచి 12,000 నెలకి సేవ్ అవుతూ ఉంది. ఇటువంటి ఒక మంచి పాలసీ డిసిషన్ నుంచి ఒక మంచి నిర్ణయం గురించి పబ్లిక్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్లో ప్రతి గ్రామంలో ప్రతి నగరాల్లో కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. దాని గురించి అర్థం చేసుకుంటున్నారు. పర్చేసింగ్ పవర్ పెరిగింది వాళ్ళకి. సో షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము, దాంట్లో కూడా పాల్గొంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్కరికి దసరా అలాగే దీపావళి పండుగలు అయితే వస్తున్నాయో ఆ పండుగ ఈసారి జీఎస్టీ తగ్గించడం మూలంగా కూడా ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్గా వచ్చింది. సో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, దీని గురించి తెలియచేయాలి. అలాగే ఈ బెనిఫిట్ని ప్రతి ఒక్కరు పొందాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేద మధ్యతరగతి ప్రజల బంగారు ఆభరణాల తాకట్టు కష్టాల నుండి ఆదుకునేందుకు ప్రైమ్ గోల్డ్ హబ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. తమకు విజయవాడతో పాటుగా తెలంగాణ, చెన్నై, మదురై లాంటి నగరాలలో తమ బ్రాంచ్లు ఉన్నాయని సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమను ఆదరించాలని కోరారు. గవర్నర్పేటలో ప్రైమ్ గోల్డ్ హబ్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా ఈ సంస్థ కొత్త సేవలను ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు. దీని ద్వారా ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడమే సంస్థ లక్ష్యమని వివరించారు. ఈ విధానం వల్ల ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా విలువైన బంగారం మరల వినియోగంలోకి రావడానికి దోహదపడుతుందన్నారు. ప్రైమ్ గోల్డ్ హబ్ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించి పారదర్శకతతో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ మాట్లాడుతూ సుమారు 4 రాష్ట్రాలలో 10 బ్రాంచీలతో ఇప్పటి వరకు తమ కస్టమర్లకు సేవలు అందించామని చెప్పారు. తమ సేవలను తమ వినియోగదారులకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని తమ సంస్థ కొత్తగా సెకండ్ హ్యాండ్ జ్యువెలరీ అమ్మకాలను సరికొత్తగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈరోజు జీ ప్రైమ్ గోల్డ్ హబ్ అనే వ్యవస్థని ప్రారంభిస్తున్న శివప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ప్రతి 3 ఇంటికి 2 ఇళ్ళు తాకిన వైనం, మరి భారతదేశంలో ప్రముఖంగా పిల్లలకి, ఆడపిల్లలకి కట్నం ఇచ్చినా ఇవ్వకపోయినా బంగారం మాత్రం ఖచ్చితంగా ఇచ్చే సంస్కృతి మనది. మరి ఆ కష్టకాలంలో ఆ రోజున ఏమీ లేక పేదవాళ్ళు మరి బంగారం తాకట్లు పెట్టి అనేక రకాలుగా ఇంట్లో ఉన్నది దాచుకున్నది, అలాగే ఉన్నది దాచుకున్నది కూడా తాకట్టు పెట్టి, బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఈరోజు విడిపించలేని పరిస్థితుల్లో మరి ఆక్షన్కి వెళ్ళిపోవటం ఎన్నో సందర్భాల్లో ఓ ప్రజాప్రతినిధిగా నేను చాలా సందర్భాల్లో లేని వాళ్ళని చూడటం జరిగింది. ఒక్కళ్ళు కూడా వాళ్ళ శక్తి కొలది, చిన్న బంగారం కాడి నుంచి వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా ఉండాలని కోరుకుంటారు. భారతీయుల సాంప్రదాయం పండగలకి, పబ్బాలకి, ముఖ్యంగా దసరా, దీపావళి, కార్తీక మాసం ఇలాంటి వాటిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత బంగారం కొని ఆ అమ్మవారికి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అలంకరించుకొని ఆభరణాలు వేసుకోవటం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. ఇవాళ గోల్డ్ రేటు మరి విపరీతంగా పెరిగిపోతాం. దాదాపు గ్రాము 10 గ్రాములు ఇవాళ గ్రాము 13,500 వెళ్ళిపోయింది. అలాగే సామాన్యులకు అందుబాటు లేని పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. ఇమిటేషన్ జ్యువెలరీలో మరి స్వయంగా బంగారు ఆభరణాలు పెట్టుకున్నట్టే ఇవాళ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చింది. అందరికీ నమస్కారం అండి. విజయవాడ ప్రేక్షకులందరికీ, నాది విజయవాడే. నా పేరు సంగంరెడ్డి శివప్రసాద్. ఇది ప్రైమ్ గోల్డ్ హబ్ కంపెనీ అండి. ప్రైమ్ గోల్డ్ హబ్ కంపెనీ అంటే బంగారం తాకట్లో ఉంది విడిపించుకుంటామండి. ఈరోజు మార్కెట్ ధరకి చాలామంది అవసరాలకి డబ్బుల గురించి తాకట్టు పెట్టి విడిపించుకోలేక ఆక్షన్కి వెళ్ళిపోతే వాళ్ళకి సివిల్ స్కోర్ అది ఇబ్బంది అవుతుందని ఇబ్బంది పడతారు. అదే మా దగ్గరికి వస్తే కనుక ఇదే రోజు మేము తాకట్లో ఉన్న బంగారం విడిపించి మేము మార్కెట్ ధరకి, ఆన్లైన్ ధరకి కొంటాము. ఎంత ఆన్లైన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది ఏపీ, తెలంగాణ, చెన్నై, మదురై 4 స్టేట్స్లో జరుగుతుందండి. మొత్తం 10వ బ్రాంచ్ ఇది ఓపెన్ చేశాము. నేను పుట్టి పెరిగింది విజయవాడలోనే. విజయవాడలో పెద్ద బ్రాంచ్ పెట్టాలని ఇక్కడ 2 టౌన్లో పెట్టడం జరుగుతుంది. దీన్ని ప్రేక్షకులందరూ ఆదరించాల్సి కోరుతున్నాను. అందరికీ బంగారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కానీ అవి ఎలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనుక్కుంటామో, అమ్మాలి, తాకట్టు పెట్టాలి అని ఎవరు కొనుక్కోరు. బట్ ఏంటంటే నీడ్ కోసమే మనం తాకట్టు పెట్టుకుంటాం. కొన్ని సందర్భాలలో ఏంటంటే అవి వడ్డీలు కట్టి 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 చాలామంది వదిలేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య నుంచి మాకు వచ్చిన ఐడియా ఇది. ఎవరైతే విడిపించుకోలేక బాధపడుతున్నారో వాళ్ళందరికీ మేము ఉన్నాము అంటూ ప్రైమ్ గోల్డ్ ముందుకు వస్తుంది. ఎవరైతే బంగారం తాకట్లో ఉందో, ఎవరైతే విడిపించుకోలేకపోతున్నారో మాకు కనుక కాల్ చేస్తే కనుక మేము అదే రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి గనక ఇష్టమైతే మా కంపెనీ తరపు నుంచి లోన్ క్లియర్ చేసి ఆ రోజు ఉన్న మార్కెట్ ధరకి మేము కొని రిమైనింగ్ అమౌంట్ అన్నది వాళ్ళకి అందించడం అన్నది జరుగుతుంది. ఇదంతా ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు మాకు ఇంకా ఎదగడానికి ఇంత ప్రోత్సహించారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయగలుగుతున్నాం. ఇప్పటికీ మా బ్రాంచెస్ అన్నవి హైదరాబాద్ జూబ్లీ హిల్స్, తెలంగాణ, తమిళనాడు టీ నగర్, మదురై మీనాక్షి గుడి దగ్గర ఉంది. ఇంకా విజయవాడ 1 టౌన్లో ఉంది. ఇది విజయవాడ 2nd బ్రాంచ్ అండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు తక్షణమే పెంచాలని నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో యాజమాన్యపు ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్లు తక్షణమే పెంచాలని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన రాష్ట్ర విద్యార్థులు నీట్లో మంచి ర్యాంకులు సాధించినా కూడా సీటు పొందకపోవడం వల్ల మనోవేదనకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆవేదన చూడలేక తల్లిదండ్రులైన తాము రిలే నిరాహార దీక్ష చేపట్టామని తెలియజేశారు. పక్క రాష్ట్రంలో 390 మార్కులకే ఎంబీబీఎస్ సీటు వస్తుందని, కానీ మన రాష్ట్రంలో 490 మార్కులు వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీటు పొందలేకపోతున్నారని అన్నారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలో యాజమాన్యపు ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలైనటువంటి వారు నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి కూడా సీటు పొందలేక, మరి పిల్లలైనటువంటి వారు మంచి మార్కులు పొంది కూడా సీటు పొందలేనటువంటి కారణం చేత వాళ్ళు పడేటటువంటి వేదనను చూడలేక తల్లిదండ్రులుగా మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యాచరణను మేము ప్రారంభించడం జరిగిందండి. అయితే పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రంలో దాదాపుగా 390 మార్కులకే ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి. మనకైతే 490 మార్కులు వచ్చినా కూడా సీటు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వరకు కూడా ఇదే రేషియో 100 నుంచి 120 మార్కులు తేడా పక్క రాష్ట్రాలతో మనకు ఉంది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రుల వారికి, ఆరోగ్య శాఖ మంత్రుల వారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవిస్తున్నామండి. మేము నీట్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం వారికి ముఖ్యంగా మా యొక్క ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం సార్. మా యొక్క నిరసన ఒకటే, మా యొక్క పేద విద్యార్థులైనటువంటి పిల్లలని మేము మెడిసిన్ చదివించాలని ఎంతో ఆశతో అప్పులు చేసి ఉండి లేక మన రాష్ట్రంలో సీట్లు లేక చాలామంది బిడ్డలు సీట్లు రాక బోర్డర్లో ఉండిపోయినటువంటి బిడ్డలు అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఆ పిల్లలందరూ దృష్టిలో ఉంచుకుని మా యొక్క అసోసియేషన్ ఈ విధమైనటువంటి నిరాహార దీక్ష చేయడానికి ముందుకు రావడం జరిగింది సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపాన్ని లేక మా ఆవేదనను, మా బాధను అర్థం చేసుకుని ప్రైవేట్ కాలేజీలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో కానీ కొన్ని సీట్లు గనక మా యొక్క సీట్లు పెంచినట్లయితే. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలైందన్నారు. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టుబడి పెడతామనే పరిస్థితి నెలకొందని, గత 5 ఏళ్ల పాటు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రాకు రాలేదని విమర్శలు గుప్పించారు. విజయవాడలోని శాప్ కార్యాలయం నందు శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం ఆంధ్రప్రదేశ్కు సువర్ణ అధ్యాయమన్నారు. గత 5 ఏళ్ల పాటు ఒక్క ఆంధ్రాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రానికి పరిశ్రమల ప్రవాహం మొదలైందన్నారు. కేంద్రం సహకారంతో నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి పరిశ్రమల కల్పనకు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. గతంలో హైదరాబాద్ వేదికగా చంద్రబాబు పరిశ్రమ పెద్దలకు ఆనాడు ఎలా సహకరించారో అలాంటి సహకారం ఇప్పుడు ఉంటుందని పారిశ్రామికవేత్తలు విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంకు పెట్టుబడులు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు, పవన్, లోకేష్ భావిస్తున్నారన్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం జరిగిందని, ఒకప్పుడు ఐటీ అంటే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు గుర్తుకు వచ్చేవని, రానున్న రోజుల్లో వైజాగ్ ఐటీ హబ్గా నిలుస్తుందన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అధ్యాయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రాలు అక్కడికి పోయి ఏం చేస్తారు, ఆ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా, అసలు ఆ రాష్ట్రానికి ఎవరైనా వెళ్తారా, ఆ రాష్ట్రం కల్లా చూసే వాళ్ళు ఎవరు అనే పరిస్థితి పక్క రాష్ట్రాల నేతలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈరోజు పరిశ్రమల ప్రవాహం మొదలైంది. మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాం, ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాం అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ఈరోజు పక్క రాష్ట్రాలు ఐటీ మంత్రులు, ఇండస్ట్రీస్ మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొనింది. ఒక పక్క
కేంద్ర ప్రభుత్వం సహకారంతో నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు పరిశ్రమల వద్దకెళ్ళి మన రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి ఏమైతే ప్రభుత్వం తరపున రాయితీలు కల్పించడం విషయంలో అయితేమి, సహకరించడం విషయంలో అయితేనేమి వాళ్ళకి నచ్చజెప్పి మీరు రండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ గుణదల సెంటర్లో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 30 మందికి మంజూరైన 37,35,594 విలువైన చెక్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి నెల లక్షల రూపాయల చెక్లను మంజూరు చేయడమే విదురమని తెలిపారు. మోడీ పర్యటనకి ఒక్కసారికే 400 కోట్లు ఖర్చవుతుందని, రాష్ట్రంలో 3 సార్లు పర్యటించినందుకు 12 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. మోడీ పర్యటనలో ఒక్కరిని ఒక్కరు పొగుడుకోవడానికే సమయం సరిపోతుందని వ్యాఖ్యానించారు. మోడీ పర్యటన పేరుతో ప్రశ్నించే నేతలను అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమన్నారు. ఈ అరెస్టును సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ కి 10 ఏళ్లలో 4 సార్లు శంకుస్థాపన చేశారు తప్ప నేటికి పనులు పూర్తి కాలేదని కూటమి నేతలకు గుర్తు చేశారు. 20,000 కోట్లు రాయలసీమకు ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేసిన ₹1 కూడా ఇవ్వలేదని, దీనికి బీజేపీ రాయలసీమ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు. కార్పొరేట్ల కోసం వేలాది మంది సంపాదనను దోచిపెడుతున్నారని అన్నారు. నిన్న మన ప్రధానమంత్రి మోడీ కర్నూలు సభలో చాలా అట్టహాసంగా సభ జరిపి మాట్లాడారు. జిఎస్టీ పండగ అనే పేరుతోటి ప్రచార ఆర్భాటం చేశారు. ఇది ప్రతిసారి 4వసారి రావటం మన రాష్ట్రానికి. వచ్చిన ప్రతిసారి ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి 300-400 కోట్లు ఖర్చు అవుతుంది రకరకాల అరేంజ్మెంట్స్కి, ఛార్జీలకి, అన్నిటికి కలిపి. ఇప్పుడు 4 సార్లు, ఏడాదిలోనే 4 సార్లకి దాదాపు 1,200 నుంచి 1,500 కోట్ల దాకా ఖర్చు అయి ఉంటుంది. 1000 కోట్ల పైనే ఖచ్చితంగా. ఇంత డబ్బు ఎవరి కోసం, ఎందుకోసం వృధా చేస్తున్నది ప్రభుత్వం? ఒకవైపు డబ్బు లేదంటూ చిన్న చిన్న వాటికి కూడా ధరలు పెంచేస్తూ, ఛార్జీలు పెంచుతూ, ఇప్పుడు ఏమైనా మన రాష్ట్రానికి ఏమైనా సాధించి పెట్టాడా ప్రధానమంత్రి? యథావిధిగానే ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు. పరస్పర పొగడ్తలు. ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, లోకేష్ని అంతా పొగడలేక ఆయన చచ్చిపోతే, ఆయన పొగడలేక వీళ్ళు ఇంకా అసలు కింద మీద పడిపోయారు. ఆయన్ని వీళ్ళు పొగడటం, వాళ్ళని ఈయన పొగడటం, కాసేపు తెలుగులో మాట్లాడి నేను తెలుగువాడిని అనిపించుకోవాలని కాసేపు దేవుళ్ళకు మొక్కటం, ఈ రకమైనటువంటి వేషాలతోటే మొత్తం సభ అంతా పోయింది. చివరికి పాపం ఆ వచ్చిన సభలో కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి కూడా చనిపోయాడు, అర్జున్. ఆ అబ్బాయి గురించి పట్టించుకునే లేదు, వాళ్ళ కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ కార్యకర్తలని, నాయకులను అరెస్ట్ చేశారు. మా జిల్లా కార్యదర్శితో సహా, గౌస్ దేశాయితో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. విద్యార్థి నాయకులు, ఆధ్వర్యంలో ఎక్కడ ఉన్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఒకరోజు ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నంద్యాలలో మా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం వామపక్ష పార్టీల కార్యకర్తలంటే? ప్రధానమంత్రి సభకు వచ్చి గొడవ చేస్తారనే. మేము ముందు రోజే మా నిరసన తెలియజేసాం, మా అభిప్రాయాలు చెప్పాం.
తిరుపతి జిల్లాలో కల్కి ఆక్రమించిన అటవీ భూములపై విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్మెంట్ విచారణ జరిపించాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారులకు కల్కి ఆశ్రమ నిర్వాహకులకు మధ్య క్విడ్ ప్రోకో జరుగుతుందని ఆరోపణలు చేశారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో భారత హేతువాద సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైసీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూముల విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారన్నారు. అదే జిల్లాలో కల్కి ఆశ్రమం ఆక్రమించిన అటవీ భూములపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. కల్కి అనే ఒక దొంగస్వామి కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 20-10 సంవత్సరాల నుంచి కొన్ని వందల ఎకరాల అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు. ఏ రకమైన అనుమతులు లేవు ఆ కట్టడాలకి. అక్కడ ఆశ్రమ నిర్వాహకులకి జిల్లా అధికారులకి కిట్ ప్రోకో జరుగుతుంది అనేటువంటిది ఖచ్చితంగా మేము ఒక అవగాహనకు వచ్చాము. అంటే ఆశ్రమ నిర్వాహకులు అధికారులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే విధంగా వాళ్ళు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి అటవీ భూములు ఆక్రమిస్తే తాట తీస్తామని అంటూ ఉన్నాడు. చాలా సంతోషమే. ఆ మధ్య పెద్దిరెడ్డి ఆక్రమణ భూములకు సంబంధించి అటవీ భూములు ఆక్రమిస్తే అటవీ భూములు ఆక్రమించడానికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళని క్రిమినల్ కేసు పెడతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చాలా సంతోషం. అయితే తిరుపతి జిల్లాలో బియ్యన్ కండ్రిక మండలంలో అంజూర్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, కల్లివెట్టు అనే గ్రామం దగ్గర. అక్కడ 21 ఎకరం డీప్ ఫారెస్ట్ ఆక్రమించి ఆశ్రమం పేరుతో 20 సంవత్సరాల నుంచి కల్కి మోసం చేస్తుంటే, అయితే అక్కడ ఆ 21 ఎకరము ఎవరో ఒక శ్రీనివాస మొదలయ్యారు కానీ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది, దాని వారసులు వీళ్ళకి అమ్ముకున్నారు అని పైకి నాటకాలు ఆడుతున్నారు కలెక్టర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. మేము అడిగాము, అయ్యా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వండి, మొదలే శ్రీనివాస్కి ఎవరు ఇచ్చారు, బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమంటే అది లేదు, దాని డాక్యుమెంట్ ఎక్కడో ఉందని నాటకాలు ఆడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఇద్దరు కలిసి ఉమ్మడి సర్వే చేస్తామని చెప్పారు. ఏమైందో తెలియదు ఆ సర్వే రిపోర్టు. అట్లాగే దాని పక్కనే వరదైపాలెం మండలంలో దాదాపు 200 ఎకరాలు సర్వే నెంబర్ 1 నుంచి 7 వరకు 200 ఎకరాలు కల్కి ఆక్రమించి డీకే పట్టాలుగా మార్చి వాళ్ళని మోసం చేసి పేర్లు మార్చి కల్కి ఆశ్రమం కింద కలుపుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ దోనాడి రమేష్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.